అని చెప్పేసి రాలే కదా. అంటే మీకు అప్పుడు కార్డు ఇచ్చారా వీళ్ళకు, రాజకీయ నాయకులు కూడా కార్డు ఇచ్చారా? వాళ్ళకు డబ్బులు అవసరం అంటప్పుడు సినిమాకు డబ్బులు పెంచారు, టికెట్ రేట్లు పెంచడానికి కోసము అన్ని విధాలున్నప్పుడే అందరూ అవసరం పడతారు. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా మా అసోసియేషన్ అనేది తప్పు. మీరు ఏదేమైనా కూడా యాక్టర్ అన్ని సినిమాలు నటించిండు, తెలంగాణ బిడ్డ కాబట్టి మీరు తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇలా బతుకుతూరు తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇలా ఇండస్ట్రీ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు వివక్ష చూపెట్టారు. అది మాట్లాడడం సరిగా. అది ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తము కానీ తర్వాత తెలంగాణ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ కానీ అందరూ కూడా ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తేనే ఇలా వెంకట్ గారికి న్యాయం చేసినట్టు, లేదంటే తెలంగాణ ప్రజలు మొత్తాన్ని మోసం చేసినట్టు అని చెప్పి తెలియజేస్తున్నా. ఫిష్ వెంకట్ విషయంలో ఎవరు తప్పు ఉంది అసలు ఎవరు కూడా రాకపోవడం వల్ల, అంటే వాళ్ళకి తెలియదా లేకుంటే కావాలని రాలేదా అంటే ఏమంటారు అన్న? ఒక పేద యాక్టర్ చచ్చిపోతే రారు, కుల వివక్షత, ఇంకోటి తన ప్రాంతీయ వివక్షత, అన్ని వివక్షతలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కోట శ్రీనివాసరావు గారు చనిపోతే ఆయన ఒక పెద్ద మనిషి, 82-88 ఏళ్ళు బతికేండు. అంత ముసలాయన చనిపోతే వేరు, ఇక్కడ 52 ఏళ్ళ ఫిష్ వెంకట్ ఇంకా బతికేటువంటి ఇంకా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతుండే. అలాంటి వ్యక్తి చనిపోయిందంటే రాలేదంటే మీకు ఎంత వివక్షత? అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఏదైనా కూడా ఈ ఇండస్ట్రీలో మొత్తము ఇలా చూసుకుంటే గిట్ట ప్రాంతీయ విభేదన నడుస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మనకు పొలిటీషియన్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఫిష్ వెంకట్కి, ఎలా చూడొచ్చు అన్న దాని విషయం? అంటే పొలిటీషియన్ ఇచ్చినప్పుడు ఎందుకు సినిమా పెద్దలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారన్న? వీళ్ళు ఎవరికి ఇస్తారని ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ సినిమాలకు టికెట్లకు పర్మిషన్ ఇవ్వాలి కదా. రేట్లు ఒక టికెట్ పేరు ఒక టికెట్ కు రేట్లు పెంచాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి డొనేషన్లు చేస్తారు తప్ప ఇలా పేద యాక్టర్లను ఆదుకోలేరు వీళ్ళు. ఇలా పేద యాక్టర్లను ఆదుకోలేరు, ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట రాజకీయ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 18 లక్షల రూపాయలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కడితే వాళ్ళు అల్లు హాస్పిటల్ తీసుకోవద్దని చెప్పిండు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేణు మాధవ్ గారు కూడా చనిపోతే యశోద హాస్పిటల్లో 3 లక్షల బిల్లులు కట్టి బాడీని రిటర్న్ చేసుకొచ్చారు. ఆ రోజు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. మేము తీసుకుంటాం, మేము ఇండస్ట్రీ తరఫున డబ్బులు భరిస్తామని చెప్పలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, ఆయన బిల్లు కట్టండి తప్ప ఇలా వీళ్ళు అసలు ఆ బిల్లులు కాదు, అసలు అక్కడ ముఖాన్ని కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళను తెలంగాణ ప్రజలు క్షమించద్దని చెప్పి తెలియజేస్తున్నా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. రీసెంట్ గా ఫిష్ వెంకట్ చనిపోవడం జరిగింది, అసలు ఎవరు కూడా రాలేదు సినిమా ఫిలిం నుంచి, ఎలా చూడొచ్చు అన్న విషయం? అన్న కొంచెం కాదు చాలా, ఎట్లా అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకి దిగజారుతుంది అన్న. ఫస్ట్ థింగ్ ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు రీసెంట్ గా ఒక 1 వీక్ కిందటే మన కోట శ్రీనివాసరావు గారు కూడా చనిపోయారు. ఎంతమంది పోయినారు అన్న, ఎంతమంది చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న దగ్గర డబ్బు లేదన్నా, లేకపోతే అంటే అంత ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న కూడా ఐకానిక్ క్యారెక్టర్స్ ఎన్నో చేసింది కదా. గతంలో చూసుకుంటే ఆది ఉంది, మొన్న చూసుకుంటే అది మన రవితేజ అన్న సినిమాలో కూడా ఉన్నాడు. ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్ చేసిండు, కానీ డబ్బు పరంగా లేకపోతే విలువ లేదనుకుని వీళ్ళు ఎవరు రాకుండా చూసుకోకుండా ఉండడం అయితే చాలా బాధాకరమైన విషయం. డబ్బు అనుకోవచ్చా లేదంటే ప్రాంతీయ విభేదం అనుకోవచ్చా? తెలంగాణ కాబట్టి రాలేడు అనుకోవచ్చు. అట్లేం ఉండదు అన్న. తెలంగాణ అంటే అట్లని కాదు, కానీ ఫస్ట్ థింగ్ అయితే నాకైతే డబ్బు లేకపోయి ఏదో చిన్నగా ఉండి రోడ్ల మీద అందరూ అంటే ఏమంటున్నా అంటే ఎవరికైనా సరే డబ్బు సాయం అడుక్కున్నందుకు చులకన అయిపోయేసి ఎవరు చూడలేదు అనిపిస్తున్నాను. ఒక్కరోజు జైల్లో పడితే ఇండస్ట్రీ మొత్తం ఒకరు లేకుండా ప్రతి వాళ్ళు అదే అన్న. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర నిన్ను కావాలన్నా దిల్ రాజు కావాలన్నా కూడా కొనుక్కుంటాడు. ఫిష్ 100% అన్న. డబ్బు ఉంటేనే ఫిష్ వెంకట్ అన్న. ఇప్పుడు ఒకవేళ ఫిష్ వెంకట్ అన్న దగ్గర కూడా డబ్బు ఉండి మంచిగా ఉండింటే అందరు వచ్చి చూస్తుండ్రి. డబ్బే ముఖ్యం అన్న. మీరే ఫిష్ వెంకట్ దగ్గర మా అసోసియేషన్ కార్డు లేదు, అందుకోసం ఎవరు రాలేదు అన్నట్టుగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది, ఎలా చూడొచ్చు అన్న? అది అసలు నన్ను అడిగితే నిజం చెప్తున్నా లేకి రీజన్ అన్న, అసలు వరస్ట్ రీజన్ అన్న నన్ను అడిగితే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎన్నో ఫస్ట్ థింగ్ అన్న ఆది సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిందన్న. ఆ క్యారెక్టర్ నుంచే మన ఫిష్ వెంకట్ అన్న అసలు న్యాచురల్ వాయిస్ అనేది న్యాచురల్ గా ఉంటాడు. అట్లాంటి ఆయనకు మా కార్డు లేదని చెప్పేసి అసోసియేషన్ లో మెంబర్ కాదని చెప్పేసి ఎవరు చూడకపోవడం ఏందన్న? ఇండస్ట్రీకి ఎంతో కొంత సేవ్ అయితే చేసింది కదన్న. మరి అట్లీస్ట్ వచ్చి పరామర్శిస్తే కూడా చాలన్న, మనిషికి కొంచెం ఆనందం ఉంటది అన్న. మీరు ఏం డిమాండ్ చేస్తారన్న గవర్నమెంట్ కానీ సినిమా ఫీల్డ్ చాంబర్ కానీ? అన్న ఒకటే అన్న, డబ్బులు చాతనైతే మంచితనంగా ఉంటే ఇస్తే ఇవ్వండి. డబ్బులు మీరు ఇవ్వకపోతే ఆర్థికంగా మీరు సాయం చేయకపోతే, ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ కొడుకున్నాడు, అట్లీస్ట్ ఆయన ప్రతి రోల్లోనో లేకపోతే ఏదో ఒకటి రోజుకి ఇంత రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది.